صلى الله على محمد صلى الله عليه وسلم. بسم الله الرحمن الرحيم. الحمد لله وحده والصلاة والسلام على نبي بعده صلى الله عليه وسلم تسليما كثيرا كثيرا. अम्मा बाद अल्लाह रब्बुल इज़्ज़त మన కోసం మన ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం रहमतुल लिल आलमीन చేశారు. ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క జాలి వల్ల మనం ఈ యొక్క దీన్ పనిని చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఉమ్మత్ యొక్క ప్రత్యేకత అన్నమాట. లేకపోతే ఎవరికొక్కరు అల్లా యొక్క ఇబాదత్ చేసుకోవడం, సన్మార్గాన్ని పొందడం. కానీ మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత్తులో ఉన్నందువల్ల అల్లా రబ్బుల్ ఇజ్జత్ మనల్ని దీన్ పని యొక్క సౌభాగ్యాన్ని కలిగించడం. ఇహపర లోకాల్లో చాలా ప్రత్యేకతమైనటువంటి విషయం అన్నమాట. అల్లా మనందరినీ అర్థం చేసుకొని స్తోమత కలిగించుగాక. అర్థమైతే ఎంత కష్టమైన పనైనా చేస్తాడు మనిషి. ఎవరికి అర్థం కాకపోయినా వానికి అర్థమైందనుకో చేసుకుంటూ పోతాడు. నష్టం వచ్చినా చేస్తాడు. కొంతమంది లాటరీలు పెడుతుంటారు. లాటరీ నష్టం వస్తుంటుంది. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? లాటరీ, ఎందుకంటే అది వాడికి అర్థమైంది. ఇది చేస్తే లాటరీ తగిలితే లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అని వాళ్ళ బుద్ధిలో చేరిపోయిందన్న. ఎవరెంత చెప్పినా కానీ అర్థం. కళ్ళు మూసుకుంటే లక్షలు, కళ్ళు తెరిస్తే లక్షలు, అట్లా అర్థమైంది అన్నమాట ఆయనకి. ఈ పోయేటటువంటి 1000 లక్షలు కనిపించడం లేదు. ఇప్పుడు పోతుంటాయి కదా, ఆ 1000 లక్షలు కనిపించడం లేదు. ఏం కనిపిస్తున్నాయి? కళ్ళు మూసిన లక్షలు, కళ్ళు తెరిస్తే జీవితాంతం అంతా వ్యర్థమైపోయింది. అర్థమైందనుకో ఎంత కష్టమైన పనైనా చేస్తాం. అర్థం కాలేదనుకో, అర్థం కాలేదప్పుడు మస్జిద్లో 10 పైసలు కూడా లేదు. ఇమాంకు సాకల్నా ఏం చెప్తారు? ఇమాంకు సాకాలనా, ముల్లాకు సాకాలనా, అర్థం కాలేదు. అట్లా అర్థమైంది. రివర్స్లో అర్థమైంది. రివర్స్లో అర్థమైంది.
చాలా బాగా అర్థం చేసుకునే స్తోత కలగాలి. అర్థమైతే ఎంత పైన కానీ ఎంత కష్టమైనా కానీ మనిషి చేసేస్తాడు. మనకు దునియా పనులు అర్థమైనాయి. ఏ పనులైనాయి? దునియా పనులు అర్థమైనాయి. సోదరులారా, మనమందరం మంచిగా కోరుకుంటున్నాం. చెడు ఎవరైనా కోరుకుంటారు? మీరు ఎవరైనా చెడు కోరుకుంటారా? మందు తాగేవాడు కూడా మంచి కోసమే తాగుతున్నా అంటాడు వాడు. అది చెడ్డదిరా, తాగదురా నాయన అని చెప్తే మీరందరూ తిక్కోళ్ళు, దీంట్లో ఎంత మజా ఉన్నారో నాకు తెలియదు, నాకు అక్కడికండి చెప్తారు. అది తాగితే ఎంత బాగుంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, ఎంత మనసుకు హాయి కలుగుతుంది, ఎంత బాగా నిద్ర వచ్చేది. అర్థమైపోయింది, బాగుంటుందని అర్థమైపోయింది. ప్రపంచమంతా పోట్లాడినా కానీ ఆ అలవాటు మాకు ఎందుకంటే అర్థమైపోయింది అది బాగుందని. అది చెడ్డగున్నా కానీ అతనికి రివర్స్లో అర్థమైంది. ఎట్లా అర్థమైంది? రివర్స్లో అర్థమైంది. ప్రతి ఒక్కడు మంచిని కోరుకుంటాడు, ప్రతి ఒక్కడు మంచిని కోరుకుంటాడు. చెడ్డు ఎవరు కోరుకోడు. ఆరోగ్యం పాడు కావాలని అనుకుంటారు ఎవరైనా? అదే చెప్పండి, తాగేటోడు కానీ ఆరోగ్యం పాడు కావాలని తాగుతాడా? బాగుండాలని తాగుతాడా? అదే చెప్పండి భయ్, నాకు చాలా బాధలు ఉన్నాయి, అది తాగితే నేను బాగుంటా. అట్లా అవుతా ఉంది, అట్లా అవుతా ఉంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఎవరు కూడా కోరుకోరు. కానీ మనం కోరుకునే విధానం వేరు, అల్లా చెప్పే విధానం వేరు. మన ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పే విధానం వేరు. మీకు ఆరోగ్యం ఎలా లభిస్తుంది? మీకు ఆరోగ్యం ఎలా లభిస్తుంది? ఇప్పుడే రంజాన్ పోయింది కదా భయ్. ఎవరైతే ఒక నెల ఒక్క పొద్దులు ఉంటారో, ప్రపంచంలో పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా? క్యాన్సర్ అనేది మనిషి లోపల నుంచి నశించిపోతుంది. క్యాన్సర్ను తయారు చేసే సెల్స్లు ఒక పొద్దు రోజా ఉన్నందుకు ఏమైపోతాయి? శరీరంలో నశించిపోతాయని చెప్తుంది. ఇది అర్థం కాలేదు కదా బాబు. తాగడం అర్థమైంది. ఏమర్థమైంది? తాగితే బాగుంటా, తింటే బాగుంటా, నమాజ్ వదిలి పడుకుంటే బాగుంటా. మాకు అట్లా అర్థం వేసి వచ్చింది. అల్లా ఏం చెప్తున్నాడు? सेहत के लिए రోజా రఖో. ఆరోగ్యం కావాలంటే ఒక పొద్దులు ఉండండి. ఆరోగ్యం కావాలంటే ఫజర్ నమాజ్ చదవండి. స్కిన్ డాక్టర్ దగ్గర పోండి, రక్త డాక్టర్ దగ్గర పోండి, గుండె డాక్టర్ దగ్గర పోండి, మెంటల్ డాక్టర్ దగ్గరికి పోండి. ఏం చెప్తాడు తెలుసా? సూర్యకిరణాలు, సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ యొక్క కిరణాలు మీ శరీరం మీద పడితే విటమిన్ D3 వస్తుంది. ఏమొస్తుంది? హార్ట్ అటాక్ రాదు,
చర్మం బలపడుతుంది, మెంటల్ క్రాక్ రాదు, రక్తం సక్రమంగా తయారవుతుంది. సూర్యుడు వేడెక్కిన తర్వాత ఏముండదు. మనకి ఎట్లా అర్థమైంది చూడండి. 7 గంటల వరకు 8 గంటల వరకు పడుకుంటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, అట్లా అర్థమైంది. ఎట్లా అర్థమైంది? 7 గంటల వరకు 8 గంటల వరకు పడుకుంటే కనుక ఏముంటుంది, నాకు ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ పగలంతా నాకు బాగుండదు. ఇక్కడ దావత్ ఏముంది? దీనిలో అల్లా యొక్క రసూల్ ఏమని చెప్తున్నారు? సలాసలం మీరు తహజ్జుద్లో మేల్కోండి, తహజ్జుద్లో లేకపోతే ఫజర్లో మేల్కోండి. ఫజర్ నమాజ్ చదివి ఇష్రాక్ చదివే వరకు మీరు అక్కడే కూర్చోండి. ఇష్రాక్ నమాజ్ చదివి మీరు ఇంటికి రండి. వచ్చేటప్పుడు ఎండ మీరు వద్దనుకున్నా మీ మీద పడుతుంది. డాక్టర్లు, ప్రపంచ డాక్టర్లు చెప్పేటటువంటివి ఎండ మీరు వద్దనుకున్నా కానీ ఎక్కడ పడుతుంది? మీ మీద పడుతుంది. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, नमाज से सेहत मिलती है, నమాజ్ చదివితే ఆరోగ్యం బాగుంటుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, మనం చేసేటటువంటి సజ్దాతో మన యొక్క టెన్షన్ తొలగిపోతుంది. మనం చేసేటటువంటి సజ్దాలో మా కళ్ళు బాగుంటాయి, మా మెదడు బాగుంటుంది. సచ్చేంత వరకు మనిషికి మెంటల్ రాదు. సజ్దా చేసిన మాకు అట్లా అర్థం కాదు. ఆరోగ్యం అంటే మనకి ఏమర్థమైంది? నమాజ్ పోకుండా ఇంట్లో కూర్చొని ఉండాలా, రావడం పోవడం టైం వృధా, రావడం పోవడం పనులు భంగం. అక్కడ తెల్లవారుజామున పోవాలా, మళ్ళీ ఇక్కడ రాత్రి జరుగుతుంది. అట్లా పోతుంటే మా పనులు కూడా భంగం అవుతాయి, ఆరోగ్యాలు కూడా భంగం అవుతాయి. అట్లా నేను చెప్పే మాట అర్థం చేసుకోండి. మనిషికి అర్థమైతేనే ఏదైనా చేసి చేయలేదు. అర్థం కాకుంటే ఏంటి? అర్థం కాకుంటే చేయిస్తాం. వాళ్ళకు ఎట్లా అర్థమైంది అట్లా చేస్తాం. మనకు అర్థం ఇట్లా రివర్స్లో అయిందన్నమాట. మనం ఏమనుకుంటున్నాం? ఫజర్ను లేస్తే మనం అనారోగ్యాలు పాలవుతాం, నమాజులు చదివితే అనారోగ్యాలు పాలవుతాం, రోజా పెడితే అనారోగ్యం పాలవుతాం, రోజాతో ఉంటే ఒక పొరుదులు ఉంటే మనకు ఆరోగ్యం భంగం అవుతుంది. మాకు షుగర్ ఉంది, ఫలా ఉంది. పూర్తి సైంటిస్టులు ఏం చెప్తున్నారు? మీరు ఉన్నటువంటి ఒక్క పొద్దుతో మీకేం లభిస్తుంది? ఆరోగ్యం లభిస్తుంది. ప్రపంచంలో ఎవరి దగ్గర లేని పుణ్య పని మీ దగ్గర ఉంది. అది అల్లాహ్ తరపు నుంచి లభించింది. అల్లాహ్ తరపు నుంచి లభించింది. సంవత్సరానికి ఒకసారి మీరు రోజా ఉన్నందువల్ల మీ లోపల ఉన్న క్యాన్సర్ యొక్క సెల్స్లో క్యాన్సర్ పుట్టించి అనారోగ్యం యొక్క సెల్స్ నశించిపోతాయి. దానివల్ల ప్రతి ఒక్కరు మంచి కోరుకుంటున్నారు, బాగుపడాలనుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారు. కానీ అల్లాహ్ వారు మొహమ్మద్ ప్రవక్త చెప్పినట్లుగా అర్థం చేసుకోవడం లేదు. వారికి ఏ విధంగా మాకు నచ్చితే దాన్ని అర్థం చేసుకోండి, అదే మంచిది అనుకుంటారు. ఒకరు ఏమనుకుంటున్నారు?
తాగితే నాకు బాగా ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు. ఒకరేమంటున్నారు, నేను 8 గంటల వరకు పడుకుంటే బాగుంటాను, లేకపోతే నేను బాగలేను. సోదరుడా, ఆరోగ్యం అనేది రోజాలు, ఆరోగ్యం అనేది నమాజులో ఉంది. ఆరోగ్యం అనేది రోజాలు, ఆరోగ్యం అనేది నమాజులో ఉంది. జీ ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే నడవండి అని చెప్తున్నారు, వాకింగ్ చేయండి అని చెప్తున్నారు. ఏం చేయండి? వాకింగ్ చేయండి. అలాగేమైనా మనం పనులు చేసుకునే వాళ్ళని, మాషాఅల్లాహ్ అందరూ పనులు చేసుకునే వాళ్ళని. సో వాకింగ్ పద్ధతి మాత్రం మాది పూర్తయిపోతుంది. కానీ కొందరు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకు నడిచేదే ఉండదు. ఇక్కడ ఆఫీస్లో కూర్చుంటారు, బండి నుంచి పోయి మళ్ళా వస్తారు. నమాజ్కి నడిచి వచ్చినందువల్ల మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్తున్నారు తెలుసా? ఒక్కొక్క అడుక్కి 70 పుణ్యాలు, 70 నీకీలు. ఒక్కొక్క అడుక్కి 700 నీకీలు. అదే మీరు అల్లాదారిలో ఉన్నారనుకుంటే ఒక్కొక్క అడుక్కి 7 లక్షల పుణ్యాలు. రంజాన్లో అల్లాదారిలో ఉంటే 70 × 7 లక్షలు, 49 కోట్లు ఒక పుణ్యానికి. ఒక నెగికి ఎంత? ఇక్కడ లాటరీ పెడుతున్నాడు 1 లక్ష. బొక్క రాదు, వచ్చే డబ్బులు కూడా రాకపోతున్నాయి. ఇంట్లో అనుకున్నా, సేన్ అనుకున్నా, ఎక్కడ పెట్టినానంటే షేర్స్లో పెట్టినాను, ఎక్కడ పెట్టినంటే లాటరీలో పెట్టినాను, ఎక్కడ పెట్టినానంటే బిజినెస్లో పెట్టినాను. ఇక్కడ లక్షలు కాదు కోట్లు వస్తుంది. మనకు అర్థం కాలేదు కదా బాబు, మనకు అర్థం కాలేదు కదా. మాకు డబ్బు అర్థమైంది, నేకిలు అర్థం కాలేదు. డబ్బు అర్థమైంది, నేకిలు అర్థం కాలేదు. మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే మస్జిద్కు ఒక్కొక్క అడుక్కి 70 పుణ్యాలు, 700 పుణ్యాలు, అదేవిధంగా 7 లక్షల పుణ్యాలు, అదేవిధంగా 49 లక్షల 49 కోట్ల పుణ్యాలు. 49 కోట్లు ఒక్క నీకి 49 కోట్లని, ఒక పుణ్యానికి 49 కోట్ల పుణ్యం. రంజాన్ మాసంలో అల్లాదారులో ఉండి ఒక్క అడుగు వేస్తే ఎన్ని పుణ్యాలు లభిస్తాయి. మనకిది అర్థం కాలేదు, అర్థం కానందువల్ల మేము దీనిపై అమలు చేయలేకపోతున్నాం. ఆరోగ్యం కోరుకుంటున్నాం, కానీ మన విధంగా కోరుకుంటున్నాం. అల్లా చెప్పినట్ల విధంగా మనం కోరుకోవడం లేదు. అల్లా చెప్పిన విధంగా మాకు అర్థం కూడా కాలేదు. సోదరుడా, నిజమైన మాట ఏమంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమరకు ఉదయిస్తాడంటే నమ్మొచ్చు. కానీ అల్లా और मोहम्मद प्रवक्ता చెప్పిన మాటలలో ఎటువంటి जो है ఏమంటారు దానికి అనుమానం లేదు, ఎటువంటి అనుమానం లేదు. 100కు 100 ఈ మాట ఖచ్చితం. ఆరోగ్యం అనేది రోజాలో, ఆరోగ్యం అనేది నమాజ్లో. ఆరోగ్యం అనేది రోజాలో, ఆరోగ్యం అనేది నమాజ్. దీనికి ఆలోచిస్తారా ఇన్షాల్లా? దీనిపై ఆలోచించి ఇన్షాల్లా ముందడుగు వేస్తారా ఇన్షాల్లా? అచ్చా అందరు మీరు డబ్బులు
కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? ఇక దీని గురించి ఎట్లా అర్థమైంది మనకు? మీరు బర్కతు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారంటే మీలో నేను కూడా ఉన్నాను. నేను చెప్తున్నానంటే నాలో ఆ మాటలు నేను అమలు చేస్తున్నానని కాదు, అమల్లోకి రావాలని నేను చెప్తున్నాను. అమల్లోకి రావాలని మీరు వినాలి. నేను అమలు చేయడానికి చెప్పాలి, మీరు అమలు చేయడానికి వినాలి. మనకి ఎట్లా అర్థమైందంటే డబ్బుల్లో బర్కత్ రావాలనుకుంటే ఒక్కరోజు కూడా కూడా పని చేయాలి. ఒక్కరోజు కూడా కూడా ఏం చేయాలి? పని చేయాలి. రెండవది మనకి ఏమర్థమైంది? ఒక్క రూపాయి కూడా పక్కకు పోకూడదు. ఒక్క రూపాయి కూడా అది మా బేతంచల్ అమీర్ సాబ్ ఉన్నాడు జీ, హాజీ అబ్దుల్ గనీ సాబ్ బేతంచల్లా జీ. ఆయన ఇప్పుడు బయట ఊరికి జమాత్ కూడా పోతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఒక మాట చెప్తుంటాడు అన్నమాట. ఏమని చెప్తుంటాడు? చమ్మడి జాయ్ లేకిన్ దమ్మడి నా జాయ్. ఏమంటున్నాడు? చమ్మడి జాయ్ లేకిన్ దమ్మడి నా జాయ్. చమ్మడి అంటే ఏమిటి? చర్మం. చర్మం వలిచేసుకో, ఏం పర్వాలేదు, కానీ ఒక దమ్మడి కూడా ఇవ్వను నేను. నువ్వు కావాలంటే నా చర్మమైనా వలుచుకో, లేక ఒక్క దమ్ముడి కూడా నేను దాని తాత్పర్యం అనమాట. ఇంకా అటువంటి బుద్ధులు మనకు ఉంటే ఇక బరకత్ అనేది యాడించలేదు. బరకత్ అనేది యాడించలేదు. సోదరులా, కొంచెం బయటికి వెళితే కొంచెం ప్రపంచం కనిపిస్తుంది. రంజాన్ పండుగ మేము ఒకసారి యుగాండాలో ఉన్నాం. ఆఫ్రికాలో యుగాండా జీ. ఈ తెలుగులో ఉగాండా అని రాయబడుతుంది, ఊతో వస్తుంది అది, ఉగాండా జీ. దాంట్లో లేక్ విక్టోరియా అని ఉంది. దానికి ఏమంటారంటే కొలను అంటారు కదా, సరస్సు. లేక్ విక్టోరియా ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా సరస్సు. బిట్ క్వశ్చన్ చదివింటారు కదా మీరు కూడా, స్కూల్లో చదివిన వాళ్ళు. అక్కడ మా జమాత్ పని చేస్తుంటే రంజాన్ పండుగ, ఏం పండుగ? 13 ఊరోళ్ళు వచ్చి అక్కడ కొట్టుకుంటున్నారు. ఎన్ని ఊరు వాళ్ళు? 13 ఊరోళ్ళు. ఒక ఊరుకు 4-5 వచ్చి గట్టిగా కొట్టుకుంటూ చెప్పుకుంటున్నారు అన్నమాట. మేము మర్కజ్లో ఉన్నాం అక్కడ, మా సాకారు. వాళ్ళ భాష మాకు అర్థం కాదు, మేము దూరం అన్నా, వాళ్ళు అక్కడ కొట్టుకుంటున్నారు. ఏంటి పాయులు, పండగ పూట కూడా ఇట్లా కలబడుతున్నారు, ఏం మనుషులు అని మా యొక్క తర్జుమానులే పిలిచి, ఒరే ఏం జరుగుతుంది నాయన అక్కడ అంటే, మీకోసమే కొట్లాడబడింది అన్నాడు వాడు. ఓరి అల్లాదే వల్ల మా సాథి గారు అట్లా తిరిగి ఈ కొట్లాట మా మీదకి వస్తాదేమో, సామాన్ సర్దుకోవాలి అని మాకు కొంచెం, ఎందుకంటే కొత్త పోయినాం మేము అక్కడికి. అక్కడ మనుషులు తినే మనుషులు కూడా ఉన్నారన్నమాట. ఉగాండాలో ఎటువంటి మనుషులు ఉన్నారు? మనుషులు తినే మనుషులు కూడా ఉన్నారు, కొండ జాతి వాళ్ళు. వీళ్ళు తల తిరిగితే ఏం చేసేస్తారో వీళ్ళు అనుకుంటే,
ఎందుకు పడింది మాపై ఎందుకు పడింది కొట్లాట అంటే ప్రతి ఒక్క ఊరి వాళ్ళు మేము అన్నం తినిపించాలా అని కొట్లాడుకుంటున్నారు. పండగ పూట మా ఇంట్లో తినాలా వీళ్ళు, అల్లా యొక్క బంధువులు మా ఊర్లోకి వచ్చి తినాలా వీళ్ళు, అల్లా యొక్క బంధువులు. పండగ పూట కూడా మా కోసం దువా చేయడానికి మా ఊరికి వచ్చినారు వీళ్ళు, మా ఇంటికి రావాలా, మా ఊరికి ఆహ్వానితులు కావాలా. కొట్టుకుంటున్నారు. ఇంకా లాస్ట్కు వాళ్ళది చూడలేక ఇమాం సాబ్ గారిని తోలుకొని నేనే జమాత్ కమీర్ ఉంటే నేను పోయి అక్కడ కూర్చొని ఉండండి భయ్ ఏమేమి మీరు ఎట్లా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇట్లా మేము జైన్ మిమ్మల్ని తోలుకోవడానికి మీకోసం హిందూ చేయడానికి వచ్చినామంటే మీరు ఏమేమి చేయగలరు అంటే మాకు తోచిన వరకు మేము చేస్తాం. నేనేం చెప్పినా అంటే సరేలేవి మీరు బియ్యం తీసుకోండి, ఈ ఊరు వాళ్ళు మాంసం తీసుకోండి, ఈ ఊరు వాళ్ళు నూనె తీసుకోండి, ఈ ఊరు వాళ్ళు మసాలా తీసుకోండి, ఈ ఊరు వాళ్ళు కట్టెలు తీసుకోండి, నేను వండుతా అన్నం తిందా. అదే విధంగా జరిగి ఆ రోజు సాయంత్రం పెద్ద బిర్యానీ మన బజీరసులు నంద్యాల నేను ఆయన కలిసి బిర్యానీ చేసి అక్కడ 13 ఊరు వాళ్ళకి తినిపించారు. ఒక రోజుకు ఒకసారి భోజనం చేస్తారు వాళ్ళు, మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇళ్ళల్లో కూడా ఉంటారు, చెట్ల కింద ఉంటారు. ఇళ్ళలో కూడా ఉండరు, ఎక్కడ ఉంటారు? చెట్ల కింద ఉంటారు. ఒక్కొక్కరికి 20 నుండి 40 వరకు పిల్లలు ఒక్కొక్క ఇంట్లో. తండ్రి కూడా తెలియదు అతనికి ఎన్ని కొడుకులో ఎంతోమంది పిల్లలు. మేము పోయి అడిగితే ఉంటారు, ఒక 20 మంది ఉంటారంట. నాకు ఎంచాలైనా భయం అంటే ఎంచాం. సంవత్సరానికి 2-3 తీవ్ర వేసుకుంటారు, 3-4 పెళ్ళాలు పోయి ఒక్కొక్కరికి అక్కడ. సరిగ్గా ఇల్లు కూడా ఉండవు. అంతంతటి మనుషులు ఒక్కరోజే తింటారు. కానీ వారికి అల్లా దారిలో డబ్బు తగిలించాలా, అల్లా దారిలో డబ్బు ఖర్చు చేయాలా, అల్లా దారిలో వచ్చిన వారికి మనం విందు చేయాలనేటువంటి సద్భావన. ఎందుకు మీరు మీకే తినడానికి అంతంతకి లేదు కదా, మేమే ఎంతో కొంత మీకు ఇస్తుంటాం కదా, మీరు ఎందుకు ఇట్లా మా కోసం మీరు చేస్తున్నారంటే ఒక మనిషి ఏం చెప్తాడు తెలుసా? ఒక చిన్న జిమ్మెదార్, వయసు కూడా తక్కువ అవుతుంది, యాసీన్ అని. అల్లా రబ్బుల్ ఇజ్జతు ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పినాడు తెలుసా? నాకు ఏం చెప్పినాడు? ఇన్ తన్సురుల్లాహ యన్సుర్, మీరు మా యొక్క దీన్ మదత్ చేయండి, నేను మీ మదత్ చేస్తా. మదతులో ఇది కూడా షామిల్ ఉంది. మదతులో నుస్రత్లో ఇది కూడా ఏముంది? షామిల్. ఉన్న దాంట్లోనే చేస్తాం. ఒకరోజు మేము బజ్జీలు చేస్తే మన బజ్జీ రసూలు ఒకటి ఇస్తాం ఎవరికైనా పిల్లలకి. ఆ పిల్లడు ఒక్కడు ఎప్పటికీ తినడు. తీసుకుపోయి 10-20 పిల్లలను తోలుకొని వారి మధ్యలో కూర్చొని ఒక్కొక్కటి తీసి ముక్క ఇట్లా ఇచ్చి, అటువంటి మనస్సులు. అల్లా రబ్బుల్ ఇజ్జత్ ఏం చెప్తారు తెలుసా? మన్ జా బిల్ హసనతి ఫలహు అషరు అమ్సాలిహా.
మీరు ఒక్క పుణ్యం నా దగ్గరికి తీసుకురండి, నేను 10 ఇస్తాను. మీరు ₹1 ఖర్చు చేయండి, మీరు చావక ముందే 10 ఇస్తాను. మీరు 1,00,000 ఖర్చు చేయండి, 10 లక్షలు చావక ముందే ఇస్తాను. అది చూడండి, మీరు మరణించలేరు. మన్ జా బిల్ హసనతి ఫలహు అష్రు అమ్సాలిహా. మీరు 1 ఖర్చు చేయండి, అలాంటివి 10 నేను ఇస్తాను. మరణించిన తర్వాత ఇంకా ఎంత ఇస్తానో ఇంకా మీకే తెలియదు. పెరిగించేస్తాను. మనకేమర్థమైంది? బర్కత్ రావాలంటే ₹1 కూడా కట్టు కదలకూడదు. నేను తినాలా, నా భార్య తినాలా, పిల్లడు తినాలి, పక్క కుక్క కూడా పోకూడదు. చెడిపోతుంది అన్నా కానీ సాయంత్రానికి పెట్టులే తిందామని కూడా. ఏమైనా బీదవాళ్ళు వచ్చినారు అడుకోవడానికి, వద్దు సాయంత్రం మేమే తిందాం. ఇంకా లాస్ట్ అల్లు నోట్లో పోతుంది. ఎక్కడ పోతుంది? అన్ని మింగి ఏమిచ్చినాడు మీ నాయన అంటాడు వాడు. మా అమీర్ సాబ్ చెప్పేవాడు, హాజీ అబ్దుల్ గఫూర్ అమీర్ సాబ్, అల్లుని కడుపు ఎటువంటి బాయ్ అంటే తో మామ లోపల దిగిపోయినా కానీ వాడి కడుపు నిండదన్నమాట. అక్క మామల ఇండ్లు, సేన్లు, డబ్బులు, ఇంకా బంగారం అంతా ఖతం అయిపోయింది. అయినా కానీ అల్లుడు ఏమిటాడు చెప్తా, బిడ్డకు ఏమిటాడు మీ నాయన, మా డబ్బంతా అల్లుడినోట్లు పోతుంది. ఎక్కడ ఏమిచ్చాడు మీ నాయన? మేము డబ్బులు బర్కత్ రావాలనుకుంటాము, కానీ మన ఆలోచించే విధానం వేరుంది. అల్లాహ్ అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పే విధానం వేరుంది. మీరు డబ్బులు బర్కత్ రావాలనుకుంటే దానికి ఖర్చు చేయండి, అల్లా దానిలో ఖర్చు చేయండి. 1కి 10 జీవితంలో వస్తాయి. అల్లా ప్రసాదిస్తాడు. ఆ ఖర్చు చేసే వాళ్ళకు అల్లా ఇస్తున్నాడు కూడా. అల్లా ఖర్చు చేసే వాళ్ళకు ఇస్తున్నాడు కూడా. సహాబా రదియల్లాహు అన్హుమ్ అజ్మঈన్ తమ ఇండ్లలో నుంచి ప్రతిదీ అల్లా దానిలో ఖర్చు పెట్టేస్తారు. చివరకు చిన్న పిల్లల కోసం కొంచెం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మస్జిద్లో చెప్తున్నారు, అరే భయ్, నా దగ్గర బయట నుంచి వచ్చినారు బంధువులు, దీని యొక్క బంధువులు, ఎవరైనా ఈ రాత్రికి వారికి విందు చేస్తారా? ఎవరింట్లో కూడా లేదు. అందరి ఇళ్ళలో ఫాకా జరుగుతుంది. ఒక ఆయన చెప్పినాడు, యా రసూలల్లాహ్ నేను చేస్తాను. ఇంటికి వచ్చి భార్య చెప్తున్నాడు, ఏమి నేను మసీదు నుంచి తోలుకొచ్చినాను, మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినారు, ఎవరైతే విందు చేస్తారో జన్నతులో వారికి విందు లభిస్తుందని చెప్పినాడు, నేను తోలుకొచ్చినా అంటే, అవునండి మీరు మంచి పని చేస్తున్నారు, ఇంట్లో ఎక్కువ ఏం లేదు కదండి, పిల్లల కోసం కొంచెం ఉంది, సరేలేండి పిల్లలకు నేను నీళ్లు తాపించి కొంచెం బుజ్జగించి పడుకోబెడతాను. ఆ ఒక్క మనిషికే అయినటువంటి వచ్చిన తర్వాత మీరు తినడానికి కూర్చోండి, మీరు తిన్నట్టు యాక్టింగ్ చేయండి, నేను దీపం ఆర్పేస్తాను, ఆ మనిషి కడుపు నిండా తినేస్తాడు. నోట్లోది కూడా తీసి తినిపిస్తున్నారు, నోట్లోది కూడా తీసి తినిపిస్తున్నారు. ఇది బర్కత్ వచ్చే మార్గం, డబ్బులు వచ్చే మార్గం, డబ్బులు పెరిగే మార్గం, డబ్బులు పెరిగే మార్గం, డబ్బులు నిలకడగా ఉండే మార్గం, డబ్బులు
నిలకడగా ఉండే మార్గం. మనం ఏమనుకుంటున్నాం, ఒక్క రూపాయి కూడా పక్కకు పోకుండా బీరువాలో ఉంటే అది బాగా భద్రంగా ఉన్నట్టు, బర్కత్గా ఉన్నట్టు. అది ఎప్పుడు అయిపోతాయో తెలియదు, ఎక్కడ పోతాయో కూడా తెలియదు. మన అమిత్ సార్ చెప్పేవారు, పాముల మాదిరిగా దానికి కాచుకొని కూర్చోాలి. పెళ్ళం కూడా తీయకూడదు, పిల్లలు కూడా తీయకూడదు, తాను కూడా తీయకూడదు. ఇంకా పాములు కాచుకొని కూర్చుంటే ఆ డబ్బు ఖర్చు కాకుండా, అల్లాదారిలో ఖర్చు కాకుండా. ఇది తెలుగులో సామెత ఉంది కదా, పాసిపిల్లడు దాచి పెడితే బంగారు తింటారు. కొడుకులు మనవాళ్ళు ధనాదం నేర్పిస్తారు. ఒక బండి తీసుకొచ్చారు, ధనాన్ని యాక్సిడెంట్ అయిపోతే అది వేసేస్తారు. రెండో బండి తీసుకుంటారు, అది ఇక్కడైనా వేసేస్తారు. టకాటక్ డబ్బులని కదా పెద్ద మనిషి జమ చేసి లాస్ట్కు చూసి చచ్చిపోతారు. నాకు అబ్బాయి ఏం జరిగిన జీవిత కాలం అంతా బీరువాలో పెట్టి మనోడు ఒకటే జట్కాలు తీసేస్తున్నాడు. తెలుగులోని సామెత ఉంది కదా, కాచి పిల్లడు దాచి పెడితే ఎవరు వచ్చి తింటాడు? బంగారు పిల్లడు వచ్చి తింటాడు. సోదరులా, మనకి ఇది అర్థం కాలేదంతే. అర్థమైందనుకో, మనం కూడా సహాబా రదియల్లాహు అన్హుల మాదిరిగా అల్లాహ్ దారిలో ఖర్చు పెట్టడానికి మేము కూడా వెనుకొని చేయం. దారిలో దేవబంద్ అని అక్కడ యూపీలో పెద్ద మదరసా ఉంది. ఎవరైనా పోయి వచ్చినారు అక్కడికి? పోయి వచ్చినారు పోయి మీరు ఎవరైనా దేవబంద్కి ఢిల్లీ మర్కజ్ పోయినారా? అచ్చా, ఇద్దరు ముగ్గురే పోయినట్టున్నారు పోయి. మాషా, ఢిల్లీ మర్కజ్ కంటే కొంచెం అక్కడ దూరం కింది 150 కిలోమీటర్లు. దేవబంద్ అని ప్రపంచంలో రెండవ మదరసా. వాళ్ళ పెద్దన జేజినైనా కంటే జేజినైనా ఆ మదరసాకి మొట్టమొదట 5 రూపాయలు ఇచ్చేవాడు. ఎంత ఇచ్చేవాడు? ఇప్పుడు వాళ్ళ మునిమన వాళ్ళు 1 సంవత్సరానికి 1.5 కోటి ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? మునితాత ఎంత ఇచ్చినాడు? 5 రూపాయల నుంచి మొదలుపెట్టి ఆ దేవబంద్ మదరసాకు 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500, 1000, 2000, 10,000, 30,000, 40,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, ఈ విధంగా ఎంతవరకు వచ్చింది ఇప్పుడు? 1.5 కోటి. ఈ బర్కత్ ఎవరు ఇచ్చినారు? పూర్తి రంజాన్ పోయింది అక్కడి నుంచి ఇక్కడి వరకు. జకాత్ తీయడానికి కూడా మాకు స్తోమత రాలేదు. బంగారం అంతా దాచిపెట్టుకున్నామంతా, కానీ దాంట్లో మేము తీసి ఇవ్వాలనుకున్నా కానీ మేము బంగారం ఇవ్వలేకపోతాం. ఇంకా సదకాలు ఏమి ఇస్తాం? మాకు ఎట్లా అర్థమైందంటే 1 రూపాయి కూడా బయటికి పోకూడదు, బర్కత్ మాకు అట్లా అర్థమైంది అన్నమాట. వాళ్ళకి ఏమర్థమైంది? ఇచ్చుకుంటే వస్తుంటుందని వాళ్ళకి అర్థమైంది. 5 రూపాయలు ఇచ్చేవాడు 1.5 కోటి ఇస్తున్నాడు. 1.5 కోటి మదరసాకి ఇచ్చినాడంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? 1.5 కోటి ఒక మదరసాకి ఇచ్చినాడంటే వేరే మదరసాకి ఎంత ఇస్తున్నాడు? వాళ్ళ దగ్గర ఎంత ఉంది? ఈ బర్కత్ ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? సోదరులారా, అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. మనకు అర్థం చేసుకునే విధానం వేరే ఉందన్నమాట. మనం ఏమనుకుంటున్నామంటే డబ్బులో బర్కత్ కావాలంటే ఒక్కరోజు కూడా పొల్లు పోకుండా పనికి పోవాలా. రెండవది ఏమర్థమైంది? 1 రూపాయి కూడా పక్కకు పోకుండా అన్ని బీరువాలో పెడుతున్నారు. మూడవది ఏమర్థమైందంటే మనమే తినాలా, ఇంటి వాళ్ళు బయట వాళ్ళకి 1 ముద్ద కూడా పోకూడదు. మళ్ళీ ఏం కావాలా? బర్కత్ కూడా కావాలా, డబ్బు కూడా పెరగాలి. ఎలా పెరుగుతుంది?
బంగారు పల్లెడు తయారవుతున్నాడు తినడానికి. ఎడ పెరుగుతాయి, అయిపోతాయి. అదే జరుగుతుంది ఇప్పుడు. అదే జరుగుతుంది. సోదరులారా, మనలో ఖర్చు చేసే స్తోమత కూడా రావాలి. అప్పుడు మన డబ్బులు ఏమవుతుంది? బర్కత్ అనేది వస్తుంది, సంపాదన పెరుగుతుంది, హలాల్ సంపాదన పెరుగుతుంది. మంచిగానే మేము ఆలోచిస్తున్నాం, మనం మంచిగానే అర్థం చేసుకుంటున్నాం. ఏమని? మనకు అర్థమైంది వేరు, అల్లాహ్ ప్రవక్త చెప్పిన మాటల అర్థం వేరు. వారు ఏం చెప్తున్నారంటే మీరు ఖర్చు చేయండి, అల్లాహ్ ప్రసాదిస్తాడు. సహాబాలు ఈ విధంగా ఖర్చు చేసి చేసి అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ ఖురాన్ గ్రంథంలో వాక్యాలు కూడా పంపించినాడు, ఆయతు పంపించినాడు. అయ్యే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీలో ఇటువంటి వారు ఉన్నారంటే తన కడుపును కోత చేసి వేరే వాళ్ళకు భోజనాలు అర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఖురాన్ గ్రంథంలో వచ్చింది, యూసిరున అలా అన్ఫుసిహిం వలౌ కాన బిహిం ఖసాస. కడుపు తినకుండా అల్లా రాజీ కోసం, అల్లా రాజీ కావడం కోసం వేరే వాళ్ళకు తినిపిస్తున్నారు. పిల్లలకు కూడా ఆకలితో పెట్టి అల్లా రజా కోసం వేరే వాళ్ళకు భోజనాలు పెడుతున్నారు. ఫాకాలు చేసి తినకుండా అల్లా దారిలో ఖర్చు చేసి రాత్రి పగళ్ళు బాగా శ్రద్ధగా మెహనత్ చేసి, రెక్కల కష్టం. ఏం కష్టం? కాళ్ళు లేవు, కాళ్ళు ఊరితో చేతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చందా అడిగినారు, తబూకులో పోవాలా, ఎవరెవరు ఎంత ఇస్తారో తీసుకోరండి. ఉస్మాన్ రజీయల్లాహు అన్హు 40,000 తీసుకొచ్చినాడు. మీరే తీసుకొచ్చినాడు. 4,000 గుర్రాలు. తక్రీబన్ ప్రతి ఒక్కరు వారికి తోచిన విధంగా తీసుకొచ్చినారు. కాళ్ళు లేని సాహబీ, మాజూర్ సాహబీ ఏం చేయాలా, నేనేం తీసుకుపోయి ఇవ్వాలి, నేను ఏం ఇవ్వకుంటే అల్లా ఏం చేస్తాడు? రేపు పొద్దున ఇవ్వాల. రాత్రి ఒక బావి దగ్గర విన్నాడు, ఒక తోటలో పోయి అక్కడ నీళ్లు తోడడానికి ఉంటుంది, డోలని తిప్పుతుంటే వస్తాయి చూడండి. ఆయన చెప్పినాడు, నేను ఇది చేస్తాను, ఏం చేస్తాను? నీళ్లు తోడతాను. నాకు చేతులు బాగుంటాయి, చేతులతో ఏం చేస్తాను? నీళ్లు తోడతాను. సరే, ఒక్కొక్క డోల్ తీస్తే, ఒక్కొక్క బకెట్ తీస్తే ఒక్కొక్క ఖర్జూర పండు. రాత్రంతా ఖర్జూరాలు తీసి చేతిలో కొన్ని ఖర్జూరాలు ఎన్ని పడినాయో అన్ని ఖర్జూరాలు తీసుకొచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. రెక్కల కష్టం కూడా తీసుకొచ్చి ఇచ్చినారు. మన అమీర్ సాబ్, చాబోల్ అమీర్ సాబ్ జీ, మనం తంజానియాలో ఉన్నప్పుడు ఒక మనిషి 80 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాడు మా జమాత్కు చూడాలని. ఎంత దూరం నుంచి? 80 కిలోమీటర్ల నుంచి ఒకరోజు కూలి పని చేసి ఆ కూలి డబ్బులతో 80 కిలోమీటర్లు వచ్చినాడు. వచ్చి ఒక మసీదులో పడుకొని మరుసటి దినం సాయంత్రం వరకు మళ్ళీ కూలి చేసినాడు. సాయంత్రం వరకు కూలి చేసి వానికి ఒకరోజు కూలి 5,000 అక్కడ డబ్బులు. ఆ డబ్బుతో ఒక చేప కొనుక్కొని సాయంత్రానికి మా దగ్గరకు వచ్చినాడు. ఒక చేప కొనుక్కొని సాయంత్రానికి మా దగ్గరకు వచ్చాడు. మన అమీర్ సాబ్ గారు చాబుల్లో ఖాజా వాళ్ళు ఒక చేప ఏం చేస్తారు, వదిన అమీర్ సాబ్ ఆయనకి ఇచ్చి తీసుకుపోతాడు. అరే నై భయ్, ఇతను కృషి చేసి పగలంతా పని చేసి 5,000 ఒక చేప తెచ్చినాడు. దానికి మేము కదర్ కర్నా అంటే గౌరవించాలి, దానికి గౌరవించాలి. అది తీసుకొని కళ్ళకు అద్దుకొని నేనే దానికి కోసి బాగా కడిగి రాత్రికి వంట చేసి
और जो రాత్రికి ఎట్లనే పెట్టి ఆ మనిషి కలిసి ఇషా తర్వాత ఇంటికి పోతానంటే కాదు కాదు ఒక రోజున నువ్వు మాతో పాటు ఉండాలా అతనికి అక్కడనే పెట్టుకొని और ఉదయం కే రొట్టెలు తెప్పించి ఆ యొక్క కూర వేసి కనీసం అంటే మనం 8 మంది ఉంటాము ఆ మస్జిద్లో మనుషులు ఉన్నారు మస్జిద్లో మనుషులు 6-7 మంది 16 మంది కడుపు నిండా ఆ చేప తిన్నారు ఆ చేప ఎంత ఉండేది అమీన్ సాబ్ అంతే ఉంది చేప ఆ మనిషికి ఆ రోజు పెట్టుకొని మళ్ళా పోయి ఎట్లా చేసుకోబోయాను అంటే మళ్ళా ఈ రోజు నేను పని చేసి ఆ కూలితో టికెట్ పెట్టుకొని పోవాలి మనకు అర్థం కాలేదు బాబు మనం ఏమనుకుంటున్నాం అంటే పెద్ద ఇంట్లోడిని చూసి నాకేముంది నాకు డొక్కు ఇండ్లు ఉంది నాకు పెద్ద ఇండ్లు చూసి ఇంత డబ్బులు నాకే కూడా రావాలా నాకేం లేదు నాకు చెప్పుకున్నట్లుగా ఏముండదు అల్హమ్దులిల్లా దేవుడు నాకు ఇచ్చినాడు అల్లా దగ్గర నేను ఖర్చు పెట్టాలంటే అల్లా కూడా ఇస్తుంటాడు నాకేం లేదు నాకు లేనట్టుగా పోతుంటాడు పూర్వనైనా నీకు ఇంత ఇచ్చింది కానీ లేదంటుండవు నాకు షుగర్ అనేది నీకు లేదు పో మా జీవితాలు అట్లనే పోయింది ఎప్పుడు చూసినా ఏముంది ఏం లేదు ఇంకా అట్లనే అయిపోతుంది ఎటువంటి మనుషులు ఉన్నారు ఎటువంటి ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు అల్లా దానిలో అల్లాను మెప్పించే వాళ్ళు ఉన్నారు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ యొక్క ఖర్జూరాలు తీసి అందరూ తెచ్చి ఇచ్చిన సామాన్లు మసీదులో పడి ఉంటే దానిపై చల్లి ఏం చెప్పినాడు తెలుసా ఈ ఖర్జూరాల వల్ల ఈ గుట్టంతా పువ్వులు చేయబడుతుంది ఎవరెవరు ఎంతెంత తెచ్చి ఇచ్చినారో ఈ గుట్ట అంతా అల్లా దగ్గర ఇది పువ్వులు చేయబడుతుంది ఈ ఖర్జూరాల వల్ల రెక్కల కష్టం కూడా వచ్చింది మన రెక్కల కష్టం అల్లా దారిలో అల్లా రాజీ కావడానికి ఖర్చు చేస్తే అల్లా దానికి ఎక్కువ కూడా చేస్తాడు బర్కత్ కూడా ప్రసాదిస్తాడు దానికి తరింప చేయడు దాంట్లో ఇంకా పెరుగుతూ ఉంటుంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదే విధంగా సహాబా ఇక్రామ్ రదియల్లాహు అన్హుం ఖర్చు చేసి వాళ్ళు పొట్టను కొట్టి అదే విధంగా వారి జీవిత కాలం వెళ్ళిపోయిన తర్వాత హజరత్ ఉమర్ కాలంలో కైసర్ కిస్రా ఫతాని ఏమని చెప్పండి పెద్ద పెద్ద రాజుల కిరీటాలు 9 మన్ 9 మన్ అంటే ఒక మన్లో 5 కిలోలు 45 కిలోల కిరీటాలు ఇట్లా బ్రేలాడబడి ఉండేది వాళ్ళు కూర్చోవాలంటే దాని లోపలికి తల పెట్టి కూర్చోాలన్నమాట అది పైన వేలాడుతుంటుంది తలకు సక్రమంగా ఉంటుంది 45 కిలోల బంగారు వజ్రాల కిరీటాలు మన మస్జిద్ నబవీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర చెప్పులు విడిసే చోట పడి ఉండేవి నాణేల యొక్క మూటలు అదేవిధంగా బంగారపు మూటలు వెండి నాణేల యొక్క మూటలు హీరే జవాహరాత్ అష్రఫియా దీనార్ దిరాం అవన్నీ ఎట్లా పడి ఉండేవి ప్రతి ఒక్కరు వారికి అవసరమైనంత వరకే తీసుకు మనమేంటి ఎవరు చూడనప్పుడు మస్జిద్ ఇటుకలు కూడా ఇస్తాం మస్జిద్ సిమెంట్ కూడా మస్జిద్ కడ్డీలు కూడా పోతుంటాయి మసీదులో చిన్న చెప్పులు కూడా పోతుంటాయి మాకు అట్లా అర్థమైంది అనమాట బర్కత్ అంటే కొట్టుకుపోవాలని అర్థమైంది బర్కత్ అంటే అక్కడిక్కడ దోచుకోవడం వేసుకోవాలంటే అట్లా అర్థమైంది కొంతమంది దోపిడీ చేస్తున్నారు కొంతమంది మోసం చేస్తున్నారు కొంతమంది వడ్డీలు ఇస్తున్నారు కొంతమంది చేను పనులు కూడా చేస్తున్నారు వాళ్ళకి అట్లా అర్థమైంది
డబ్బులు పెరగాలంటే ఇట్లా చేయాలి. దాంట్లో డబ్బులు పెరగవు, తరిగిపోతే అది ఖతమే స్మాష్. అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ సహాబా ఇక్రాములకు ఇటువంటి బర్కత్ ప్రసాదించాడు. వాళ్ళు ఖర్చు చేసింది. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు భయ్? ఇంతవరకు అర్థమైన దాని మీదే ఉంటారా? ఇప్పుడు చెప్పిన దాని మీద అర్థం చేసుకొని కొంచెం కదం బయట లేపుతారా? ఇన్షాల్లా కదం ముందంగా వేస్తాం. ఇన్షాల్లా ఖర్చు చేయడంలో కొంచెం ముందుకు సాగుదామా? ఇన్షాల్లా. ఇక్కడ ఢిల్లీ దగ్గర మేవాత్ అని ఉంది, విన్నారా మీరు ఎవరైనా? మేవాత్ జమాతులు వస్తుంటాయి కదా. 100 ఏళ్ళు అయిపోయింది. ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు. ఒక్క జమాత్ కూడా అన్నం ఉండలేదు. ఎన్నేళ్ళు అయింది? అర్థమవుతుందా మీకు? ఎన్నేళ్ళు అయినాయి? 100 ఏళ్ళు అయినాయి. ఒక్క జమాత్ కూడా ఇంతవరకు అన్నం వండలేదు. అప్పుడు 100 ఏళ్ల క్రితం వాళ్ళ దగ్గర ఏం ఉండేది కాదు. ఇప్పుడు మేవాత్ నుంచి 25 లక్షల జమాతులు కూడా పోతున్నాయి. ఎన్ని లక్షల జమాతులు? 14 లక్షల జమాతు, 10 లక్షల జమాతు, 25 లక్షల జమాతు. ఎవరు ప్రసాదించారు? మాత్రం 4000 జమాతు కూడా లేదు. ఎన్ని జమాతు? 4000 జమాతు. మనకు ఎన్ని జమాతు కూడా లేదు? 4000 జమాతు కూడా. 4000. ఎందుకంటే మనం అర్థం కాలేదు, దీని మీద డబ్బు పెట్టాలనేది అర్థం కాలేదు. మాకేం అర్థమైంది? దాని యొక్క రివర్స్లో అర్థమైంది. ఇప్పుడు మా అమీర్ సాబ్, బేతం చల్లా అమీర్ సాబ్ 5 నెలల కోసం పోతున్నాడు. మదీనతుల్ అస్గర్ అని, మడగాస్కర్ అంటారు దానికి ఇంగ్లీష్లో. కనీసం అన్న 1,00,000 ఖర్చు వస్తుంది. ఎంత ఖర్చు? 1,00,000 ఖర్చు. పోయే వాళ్ళు పోతున్నారు. మనం ఏమనుకుంటున్నాం? డబ్బు పెట్టుకుంటే పెరుగుతాదని అనుకుంటున్నాం. మనకు అట్లా అర్థమైంది. సోదరులారా, మనము డబ్బులో బర్కత్ కావాలని అనుకుంటున్నాం. మనకి జోహే అల్లా బర్కత్ ప్రసాదించాలా అని కూడా అనుకుంటున్నాం. కానీ మనం అర్థం చేసుకునే విధానం వేరు. అల్లా చెప్పిన విధానం, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధానం వేరుగా ఉందన్నమాట. అందువలన మనము ఖర్చు చేసే విధానం, అల్లాహ్ మన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విధానాన్ని ఆచరించి మనం కూడా బర్కతు పొందే మార్గాన్ని నడవచ్చుకోవాలి. చేస్తారా? ఇన్షాల్లా. బర్కత్ కావాలా మీకు కూడా? ఖర్చు చేయడం మొదలు పెడతారా? ఇన్షాల్లా చేయండి. ఊరికి ఒక మనిషి అయినా పర్వాలేదు. ఊరికి ఒక మనిషి అయినా కానీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. అచ్చా భయ్, చిట్ట చివరి మాట భయ్, మన సమయంలో కూడా బర్కత్ కావాలి కదా భయ్. ఏం కావాలి? మన జీవితంలో కూడా బర్కత్ కావాలి. ఆయుష్లో కూడా బర్కత్ కావాలి. దీంట్లో ఒక మాట మీరు అర్థం చేసుకోండి, తర్వాత మాటలు లేకున్నా పర్వాలేదు. ఆయుష్లో బర్కత్ అంటే 100 ఏళ్ళు కాదు. ఆయుష్లో బర్కత్ అంటే 120 ఏళ్ళు కాదు. మనిషి 120 ఏళ్లలో ఎన్ని పనులు చేయగలుగుతాడో అవి 40 ఏళ్ల లోపే చేశారు. ఎన్నేళ్లలో? ఇల్లు కూడా కట్టుకున్నాడు, పొలాలు కూడా తీసుకున్నాడు, దీని పని కూడా చేస్తున్నాడు, మసీదులకు కూడా ఇస్తున్నాడు, మదర్సాలకు కూడా ఇస్తున్నాడు. ఇవన్నీ పనులు ఒక మనిషి 100 ఏళ్లకు చేస్తాడు.
కానీ ఇతను ఎన్ని రోజులు చేస్తున్నాడు? అతని ఆయుష్లో ఏమొచ్చేసింది? బర్కత్ వచ్చేసింది. ఒక మనిషి ఇంకా ఒక్క నాణ్యం కూడా పక్కకు పోకుండా పెడుతూ 40 ఏళ్ళు దాటింది, 50 దాటింది, 60 దాటింది, ఒక చిన్న అగ్గి పెట్టేంత ఇల్లు చేసుకొని చచ్చిపోయాడు. ఇంటికే పూర టైం, ఇంటికే 60 ఏళ్ళు ఖతం. వేరే పని ఏం చేయలేక పోయినాడు అనమాట. వేరే మనిషి ఏం చేస్తున్నాడు? 40 రోజులు పోతున్నాడు, 4 నెలలు పోతున్నాడు, 5 నెలలు పోతున్నాడు, ఇల్లు కూడా కట్టుకున్నాడు, చేన్లు కూడా తీసుకున్నాడు, పిల్లలు కూడా బాగా చదివించుకుంటున్నాడు, అలాగే మసీద్ పని కూడా చేస్తున్నాడు, మషూరాలకు కూడా పోతున్నాడు, మర్కజ్ కూడా పోతున్నాడు. మీరు చెప్పండి, ఎవరి ఆయుష్లో బర్కత్ ఉంది? అదే చెప్పండి. వయస్సులో ఆయుష్లో బర్కత్ అంటే 100 ఏళ్ళు 120 ఏళ్ళు కాదు. 100 ఏళ్లలో మనిషి ఎన్ని పనులు చేస్తాడో ఆ పనులు 40 ఏళ్ళు 45 ఏళ్ళు 50 ఏళ్ల లోపలే అన్ని చేశారు. 60 ఏళ్లలో ఇల్లు కట్టి ఇక 5 నెలలు ఎప్పుడు పోతాడు? 60 ఏళ్లలో ఇల్లు కట్టి ఇంకో 4 నెలలు ఎప్పుడు పోతాడు? దీని మార్గంలో ఎప్పుడు వెళ్తాడు? మర్కజ్కి ఎప్పుడు పోతాడు? షబ్బుదారి ఎప్పుడు చేస్తాడు? జీవితకాలం అంతా ఇంటి కోసమే పెట్టుకోవడానికి సరిపోయింది. ఇల్లు కట్టడం పూర్తవుతానే ఇల్లు పేపర్లు తీసుకుపోయి అక్కడ పెట్టిస్తున్నాడు. సచ్చేంత వరకు డబ్బు కట్టుకుంటున్నాడు. ఇట్లా జరుగుతుందా లేదా భయ్? మీకు ఎట్లా అర్థమవుతుంది? మీకు అర్థమైన విధానమే చెప్తున్నా నేను. 55 ఏళ్లకు ఇల్లు కట్టుకున్నాడు, బిడ్డ వచ్చింది, ఇంటి పేపర్లు తీసుకుపోయి పెట్టేసినాడు. సచ్చేంత వరకు బాకీ తీరలేదు. ఇంటి పేపర్లు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. జరగడం లేదా? ఈ విధంగా జరగడం లేదా? ఆయుష్లో బర్కత్ అంటే దీన్ పనిలో వెళ్ళాలా, దీన్ పని చేయాలా, దీన్ పని చేస్తూ దునియా చూడాలా. అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ మనకి నేర్పించాడు, దువా నేర్పించాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ ఖినా అదాబన్నార్. ఈ దువా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది ముఖ్యమైన దువా కదా, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు కదా. దునియా పనులు చేసుకుంటూ ఏ పని చేయాలా? ఆఖిరత్ పనులు కూడా చేసుకోవాలి. దునియా కోసం కూడా కృషి చేయాలా, ఆఖిరత్ కోసం కూడా కృషి చేయాలా. మనం ఉత్త దునియాలోనే ఉన్నాం. మనకేమర్థమైంది? మన ఆయుష్లో బర్కత్ కావాలా, మన కాలంలో బర్కత్ కావాలా, మన టైంలో బర్కత్ కావాలంటే ఒక్క టైం కూడా మేము వేస్ట్ చేయకుండా జీవితం అంతా సంవత్సరం అంతా సేనలోనే పడి ఉన్నాం. పత్తి అయిపోయినాక జొన్నలు అయిపోయినాక గోధుమ అయిపోయినాక బెండలు అయిపోయినాక టమాటా అయిపోయినాక ఇంకా జీవితకాలం సేనలోనే ఉన్నాం. ఆ ఒక పనికి జీవితం సరిపోతే వేరే పనులు ఎప్పుడు చేస్తాను? వేరే పనులు ఎప్పుడు చేస్తాను? సోదరులారా, మన ఆయుష్లో, మన యొక్క జీవితంలో, మన జిందగీలో బర్కత్ కావాలంటే దీని పని చేస్తూ దునియా పని చేయాలి. దీని పని చేస్తూ దునియా పని చేయాలి. అర్థమవుతుంది బాబు? అర్థమైంది కదా? ఇట్లానే అర్థం చేసుకుంటారా లేదు? మీకు అర్థమయ్యేటట్టు చేసుకుంటారా మీరు? మీకు అర్థమయ్యేటట్టు చేస్తే ఇంకా ఇంటి పేపర్లు పోవాల్సిందే, సేల్ పేపర్లు పోవాల్సిందే. అక్కడికి ఇంటి పేపర్లు లేకపోతే సేల్ పేపర్లు పోవాలి. జేజైనా సంపాదించి పెట్టినా కానీ ఆ పేపర్లు కూడా మన దగ్గర ఉండవు. ఎందుకంటే మనకేం అర్థమైంది? ఇట్లా చేసుకుంటే మేము పైకి వస్తామని అర్థమైంది. అలా ఏం చెప్తున్నాడు? ఒరే నువ్వు తగిలిస్తేనే పైకి వచ్చేది ఆయన చెప్తున్నాడు. మన ప్రవక్త ఏం చెప్తున్నారు? దాచుకుంటే పైకి రావాలని ఆయన, నువ్వు తగిలిస్తే బయటకు వస్తావని ఆయన చెప్తున్నాడు. మాకు అర్థం వస్తే కదా. సమయం అనేది అల్లా మాకు ఇచ్చిన వరం. టైం అనేది
అల్లా ఇచ్చిన వరం. దీన్ని మేము దునియాలో ఎంత పెడుతున్నామో దీనిలో కూడా అంత పెట్టాలా, అప్పుడు మా జీవితంలో బర్కత్ అనేది వస్తుంది. అందుకోసం ఇన్షాల్లా ఈ 3 మాటలు నేను చెప్పినాను కదా, ఈ విధంగా ఆలోచించి తమ యొక్క జోయకే బుద్ధి సవరించి మార్పు చేసుకొని ఆలోచించే విధానాన్ని మార్చి ఇన్షాల్లా అల్లా और మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా నడుచుకుంటారా ఇన్షాల్లా. తో ఎవరెవరు తయారుండాలి దీనికోసం 4 నెలల కోసం చెప్పండి. कोसे दिन अच्छा भाई माशाअल्लाह అల్లా దయ వలన మన బనగానపల్లిలో షబ్ గుజారీ జరుగుతుంది ఆదివారం. మనం చేసే దావత్ పనిలో షబ్ గుజారీ చాలా ప్రత్యేకత కలదన్నమాట. అది మనకు ట్రాన్స్ఫార్మర్ లాంటిది. ఏ విధంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి సరఫరా అవుతుందో అదేవిధంగా షబ్ గుజారీలో అక్కడ మాట వినడము और అక్కడ షబ్ గుజారీ చేసి తహజ్జుద్ చదవడం और ఇష్రాక్ చదివి రావడం, లేకపోతే కనీసం హయాతు సహాబా విని రావడం, కనీసం ఇది చిట్ట చివరి మాట. దీనివల్ల కూడా మనం దీని పనిలో సక్రమంగా నడిచే స్తోమత అల్లాహకు ప్రసాదిస్తారన్నమాట. షబ్ గుజారీ మజబూత్ అయితే మన ఇలాకాలో పని కూడా మజబూత్ అవుతుంది. షబ్ గుజారీలో దానికి ప్రతి వారం ఆదివారంలో కే ఫికర్ కల వాళ్ళు నంద్యాల నుంచి, కర్నూలు నుంచి, అక్కడి నుంచి, ఇక్కడ నుంచి ఎప్పుడెప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంగా మాట సంజాయిషి చెప్తున్నారు. ఏ మాట మా యొక్క మనసులో దిగుతుందనేది మనం ఎప్పుడు చెప్పలేము. ప్రతిసారి మనం వెళ్తుంటే అల్లా యొక్క మా హృదయాన్ని మెత్త చేసి దీన్ సౌభాగ్యం అనేది కలిగిస్తాడు అన్నమాట. అందుకని షబ్ గుజారీ కూడా మీరు మజబూత్ చేసుకోవాలి. సరేనా ఇన్షాల్లా. తో ఇప్పుడు నేను చెప్పిన మాటలు అర్థమేనా బాబు? నేను చెప్పినట్టు 3 మాటలు ఠీకే. మనకు ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి జీ? ఒక బదులు అని రోజా ఉండాలి. మరేది రెండవది నమస్తే. శరీర పరంగా దీని పని ఏది చేసినా కానీ దానిలో ఆరోగ్యం ఉంటుంది. శరీర పరంగా ఏం మెహనత్ చేసినా దీనిలో దాంట్లో ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. ముఖ్యంగా రోజా और నమాజ్. అదేవిధంగా మా యొక్క డబ్బులో బరకత్ కావాలంటే ఏం చేయాలి? అల్లా దారిలో అల్లా రాజీ అయ్యే విధానంలో మనం డబ్బులు ఏం చేయాలా? ఖర్చు చేయాలా. మనకు తక్కువ ఉన్న కానీ మనం దాంట్లో ఎక్కువ ఖర్చు చేయాలి. ఏ విధంగా దానికి ఉదాహరణ నేను ఇచ్చానన్నమాట. మనుషులు ఏ విధంగా ఎట్లా ఖర్చు చేసుకున్నారు అలా మాకు అర్థం చేసుకునే స్తోమత కలిగించుగాక జీ. వారు ఒక మాట ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. నేను 2వ సంవత్సరం జమాత్లో ఉన్నప్పుడు లెబనాన్లో బక్రీద్ పండుగ జరిగింది. బక్రీద్ పండుగ లెబనాన్ అని అరబ్ యొక్క చోటి అన్నమాట. జీ సిరియా దగ్గర ఉంటుంది లెబనాన్. బైరూత్ దాని యొక్క రాజధాని. తో ఆ నగరంలో ఒక మసీదులో ఉన్నాం మేము. ఆ మసీదులో ఉన్నప్పుడు బక్రీద్ పండుగ జరిగింది. జమాత్ వాళ్ళం కొంచెం డబ్బులు చేసి మేము ఏం చేస్తున్నాం తెలుసా? ఒక పొట్టేలు తెచ్చుకొని కుర్బానీ చేస్తున్నాం. జమాత్ తరపు నుంచి ఒక కుర్బానీ చేస్తున్నాం. కానీ ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ఊరి వాళ్ళు కనీసం అంటే ప్రతి ఇంటికి ఒక పొట్టేలు, 30 పొట్టేళ్ళు మా కోసం తీస్తున్నారు. వాళ్ళ ఇంటికి ఒక పొట్టేలు చేస్తారు కదా, వాళ్ళ ఇంటికి ఏం చేస్తున్నారు? 2 పొట్టలు చేస్తున్నారు. ఈద్ నమాజ్ అయిపోయిన తర్వాత కనీసం 11:30 అప్పుడు ఇంకా జోయ్ అందరూ తమ జోయ్ ఇవి తీసుకొని మాంసాలు మా దగ్గరకు వచ్చారు. అది ఒకటి కాదు, కనీసం అంటే 30 ప్లేట్లు ఉన్నాయి. 30 పొట్టేళ్ళు.
మన పొట్టెల లాంటివి కాదు అవి, కొంచెం చిన్నగా ఉంటాయి, ఓ ఎనికే పొట్టిగా ఉంటాయి. దానికి అట్లనే తినాలన్నమాట, మర్షి అంటారు దాన్ని. మీరు ఎందుకు చేస్తున్నారు ఇవి? మేము మాది చేసుకున్నాం కదా అంటే, కాదు మీరు ఉన్నారని మేము 2 చేస్తున్నాం. ప్రతి ఇంటికి ఒక్కొక్కటి 30-32 ఇళ్ళ నుంచి వచ్చినాయి పండుగ రోజు మీరు తినడానికి. అల్లా మేము చేసుకునేదే మాకు ఎక్కువ అవుతుంది, మేము ఇన్ని ఎప్పుడు తినాలి ఏంటి? నేను అప్పటికప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా, మనం వేసుకున్నది బిర్యానీ ఉంటుందా, చేయాలనుకున్న బిర్యానీ, దాంట్లో ఈ యొక్క మాంసం కోసి, మాంసం 2 ఉంది, అన్నం 1 ఉంది. కనీసం అంటే 7 కేజీల అన్నంలో కనీసం అంటే ఒక 20 కేజీ మాంసం బిర్యానీ చేసి జోహర్ నమాజ్ తర్వాత మస్జిద్ అందరికీ విందు చేస్తున్నాం. మస్జిద్ అందరికీ అందరు కలిసి తిన్నాం. ఈరోజు మా పండగ ఇక్కడ ఉంది. యూపీలో అయితే, అక్కడ మహారాష్ట్రలో అయితే వాళ్ళు దువా చేస్తారు, ఎలా మా ఊరికి పండగకు జమాత్ ఉండాలి, ఎలా వాళ్ళకు మేము విందు భోజనాలు చేయాలి, పండగకు మా ఊరు ఏముండాలో జమాత్ ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సోదరులారా, రెండవ మాట నేను చెప్పంటే, డబ్బులో బర్కత్ కావాలా, డబ్బు పెరగాల, డబ్బు నిలకడగా ఉండాలా, అది కరగకూడదు, పెరుగుతూనే ఉండాలా అంటే వడ్డీలు కాదు, అల్లా యొక్క దారిలో అల్లా రాజీ అయ్యే విధానంగా ఏం చేయాలి, దానికి ఖర్చు చేయాలి. అర్థమైందా బాబు? అర్థమైతే చేయగలరు, ఊరికి ఒక్కడైనా పర్వాలేదు, ఈ ఇలాకా అంతా బాగైపోతుంది. అల్లా మాకు అర్థం చేసుకునే స్తోమత కలిగించాలి. మన జీవితంలో, మన జిందగీలో బర్కత్ కావాలంటే అల్లా దారిలో కూడా సమయం తీయాలి. 60 ఏళ్లకు చేసే పనులు మేము 40 ఏళ్లలోనే చేసేస్తాం. చిన్నప్పటి నుంచే 20 ఏళ్ల నుంచే, 15 ఏళ్ల నుంచే దీనికోసం మనం సమయాన్ని ఏం చేయాలి, కేటాయిస్తూ ఉండాలి. చేస్తారా ఇన్షాల్లా? మన బేతంచెలలో ఆఫ్టర్ ఆల్ ఒక గడెగారి ఇప్పుడు హజ్కు పోతున్నాడు, 3 సార్లు బయటకు లక్ష పెట్టి జమాత్ వచ్చినాడు, 1.5 పెట్టి మన చావుల మిర్సాబ్తో పాటు 1.5 పెట్టి జమాత్ కూడా వచ్చినాడు. సంవత్సరానికి ఒకసారి 4 నెలలు, సంవత్సరానికి ఒకసారి 40 రోజులు, సంవత్సరానికి ఒకసారి బయటకి మా మస్తురా జమాతులు. ఆఫ్టర్ ఆల్ గడగారి తగిలిస్తుంటే వస్తుంటుంది, లోపల పెట్టుకుంటే అట్లా, అది కూడా కాగితాలు వేరే దగ్గర పోతుంటాయి, మళ్ళీ బంగారం కూడా పోతుంటుంది, ఇంటి కాగితాలు కూడా, చీన్ కాగితాలు కూడా పోతుంటాయి. ఎందుకంటే బర్కత్ అనేది ఉండదు, మనం ఆలోచించిన విధంగా బర్కత్ రాదు. అల్లా మన ప్రవక్త చెప్పిన విధంగా బర్కత్ అనేది వస్తుంది. అందువలన సోదరులారా, అల్లా దారిలో సమయం కూడా కేటాయించాలి. చేస్తారు ఇన్షాల్లా? ఈ 3 మాటలు అర్థమైనా ఇన్షాల్లా అమలు చేస్తారు ఇన్షాల్లా? సరే భయ్, ఇప్పుడు మన బేతంచల్ అమీర్ సాబ్ కూడా వచ్చి ఉన్నారు. రేపటి నుంచి 5 నెలల జమాత్ కూడా పోతుంది. 2 మాటలు చెప్పి దువా ఆయన చేస్తారు, అందరు కలిసి ఆమీన్ చెప్తాం. పెద్ద కుర్బానీలో రేపటి నుంచి ఆయన యొక్క కుర్బానీ మొదలవుతుంది అన్నమాట. ఠీక్ ఇన్షాల్లా? ఆ జాబ్